అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. యంగర్ జనరేషన్కి ఇప్పుడు కన్ఫ్యూజన్ ప్రివేల్ అవుతుంది సార్. వాళ్ళకి అవసరం అంత పెద్దలే చెప్పాలి, పేరెంట్సే చెప్పాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళు చెప్పేవే ఇంకా ఎక్కువ. మాలాంటి వాళ్ళు చెప్తే ఇంకా కొంచెం అబ్బో మా అమృతం చెప్పి ఏంటో అంటే మంచి విషయం కాబట్టి ఆనందించాలో. అది ఎవడరా ఆడు యాక్టర్, ఆడు ఏంటి ఆడు పాడ్కాస్ట్ లో మాట్లాడినంత మాత్రం ఆడిని ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలి? మీరు నమ్ముతారో నమ్మరో, మొన్న మీరు ఆ సిట్టింగ్‌లో ఒక గ్లాస్ వాటర్ తాగాలి అని జెప్పేసి చెప్పారు గదా! ఓ మై గాడ్! నితిన్ గారి ఆఫీస్‌లో అవును. అలా ఒక గ్లాస్ వాటర్ వస్తాయని. ఇప్పుడు బయట చాలా మంది వాటిని అప్లై చేస్తున్నారు. ఎస్ ఎస్ ఇది దానికి సపోర్ట్ చేస్తూ డాక్టర్స్ వీడియోస్ పెట్టారండి. నా వీడియోని ట్యాగ్ చేస్తూ కింద అసలు ఏంటి రియాక్షన్ అంటే టెక్నికల్ గా చెప్తూ. ఆ! ఇప్పుడు పాడ్కాస్ట్ లో అలా నేను ఎలా చెప్పగలను? అంత అథారిటీ నాకు లేదు, అంత టైం ఉండదు. వాళ్ళు చక్కగా చేసి పెడితే ఓ మై గాడ్ మనం తెలియకుండా ఎంత మంచి పని చేసామా, ఓకే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. థాంక్ యూ సార్. అనవసరంగా నితిన్ పేరు బయటికి తెచ్చానని డౌట్ పడ్డాను. అరే నువ్వు ఏదో చెప్తే నువ్వు చెప్పు, నా పేరు ఎందుకు తీసి బయట అంటాడేమో అనుకున్నాను. బట్ లక్కీగా అంత పాజిటివ్ వచ్చింది కాబట్టి. అండ్ ఇంకో డౌట్, మీకు కాల్ రాలేదా నితిన్ వాళ్ళ ఆఫీస్ నుంచి? దీనికి సంబంధించి దీనికి సంబంధించి లేదండి. లేదా? ఆహా. అంటే అది తప్పే ఉంది రావడానికి. అంటే ఎందుకు వస్తుంది అంటే ఎందుకు ఇలా మాట్లాడేవారు? అంటే మనకు తెలిసింది ఏంటంటే అది ఫుల్ డ్రింక్ అన్నది ఒక ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి. కల్చర్ పరంగా చూసుకుంటే తెలంగాణలో మందుని తక్కువ చేసి మాట్లాడరు. నాకు తెలంగాణ కల్చర్ ప్రపంచం అంతా రావాలని కోరిక, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సూపర్. ఇది కొంచెం వినడానికి బాధాకరంగా ఉంటుంది కొంచెం, కానీ ఇందులో చాలా నేను ఒక కన్సర్న్తో చెప్తున్నా. ఒక ఇంట్లో ఒక చావు అయితే తెలంగాణ ప్రాంతాలు, కొన్ని వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఆడవాళ్ళు కూడా గ్లాస్ మందిస్తారండి. ఎందుకంటే ఒక ఇష్టమైన వ్యక్తి పోయినప్పుడు గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చే ఏడుపు, ఆ పెయిన్ అది తట్టుకోవడానికి యు నీడ్ ఏ డిస్కనెక్ట్ షాక్ ఎలిమెంట్ ఉంటుంది. అమ్మో ఈ మర్చిపోయాడా, అయ్యో ఈ మర్చిపోయాడా. ఆ టైంలో మందు అన్నది ఎంత హెల్ప్ అవుతుందో మాటల్లో చెప్పలేను. ఇంక ఇది విని ఏంట్రా మందు ఇంక అందరికి అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నాను అని ఆడియన్స్ కూడా ఉంటారు. నేను దాని గురించి మాట్లాడట్లా. నేను మా మదర్తో కూడా అన్నాను తెలుసు, అమ్మా ఎప్పుడైనా నీకు ఏదైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే, మా ఫాదర్ చనిపోయిన కొత్తలు, లేకపోతే ఆవిడకి ఏదైనా కొంచెం బాధ అనిపిస్తే, ఏం పర్లేదమ్మా ఇది మెడిసిన్లా తీసుకో, మందు అని ఎందుకు అన్నారు? బహుశా ఆ మందు చేసే పని ఇది చేస్తుంది. కానీ ఎడిక్షన్ అయిపోతే ఏదైనా తప్పే. ఇప్పుడు అతి ఏదైనా అది కదా, ఇప్పుడు అతి భక్తి ఎక్కువైపోయినా నరకమే కదా. అవునవును. అతి పూజలు చేసి అన్ని దేవుడు చూసుకుంటాడని చెప్పి గోలగోలు చేసే వాళ్ళని ఎంతమంది చూడలేదు. మీకు ఏదైనా టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్ సార్, సింపుల్. సో అలాగే నేను అడ్వకేట్ అనే పదం కూడా కరెక్ట్ కాదు, కానీ ఐ వుడ్ రాదర్ పీపుల్ టు థింక్ ఏంటది ఎందుకు అన్న దాంట్లో. నితిన్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు అదే చెప్తున్నాను, మన పాత సినిమాల్లో ఒక 80s లో ఈ కల్చర్ ఈ పాయింట్లు ఇన్కల్కేట్ చేసేవారు మూవీస్లో. ఏంటంటే కొడుకు మందు తాగడానికి వెళ్తున్నప్పుడు ఎక్కడ ఎందుకురా దాని నాతో పాటు కూర్చొని తాగని తండ్రి రండా. ఉన్నాయి. అలాగా మనం పిల్లలు చేసే పనులు, ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాడు అంటారే సేఫ్టీ చూసుకో, ప్రికాషన్స్ వాడుకో అని చెప్పడం కూడా బాధ్యతే. చిచి అలాంటివి ఎందుకు మాట్లాడుతూ అంటే అన్ని దరిద్రాలు జరుగుతూ ఉంటాయి. సో అలాగ ఆలోచించి ఎక్కడో బావిలో కప్పలాగా ఉండిపోయే వాళ్ళని ఎదగమని చెప్పే సలహా ఇచ్చే ధైర్యం కూడా లేదు. కానీ బట్ ఏమాత్రం ఆలోచించే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నితిన్ తాగడం నేను చెప్పాను అనుకోండి, ఎవరైనా నమ్ముతారా? అలా ఉండవు. ఊహించుకున్నాడు ఏదైనా ఊహించుకుంటాడు. నితిన్ ఇంకా ఎలా చేస్తాడు అలా చేస్తాడని కూడా అది కాదు. బట్ ఆయన డైట్ నాకు తెలుసు, పర్సనల్ గా తెలుసు. ఎవరు? నితిన్. నితిన్ గారిది. ఆయన ఎగ్ వైట్ మీకు మీకు తెలిసి ఉంటది. 3 పూట్ల తింటారు ఆయన. ఆ ఒక పర్టికులర్ రైస్ ఉంటది. అది మాత్రం ఒక బౌల్ తీసుకుంటారు, చిన్న బౌల్. ఆయన మొత్తం బ్రేక్ఫాస్ట్ గానీ డిన్నర్ గానీ బట్ ఎక్కువ వైట్స్ తీసుకుంటారు. ఎంత లీన్ గా ఉంటారు ఆయన. వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. అదే అంటున్నాను. ఇప్పుడు అతను మాత్రం మనిషి కదా. ఆ! ఇప్పుడు 50 ఏళ్ళ తర్వాత తింటాను నేను రిటైర్ అయిపోయి, అతను హీరోగా 50 ఏళ్ళకి రిటైర్ అయ్యాడు అనుకుందాం. అప్పుడు తింటానంటే బాడీ పర్మిట్ చేస్తుందా? చేయదు. అంటే 15 ఏళ్ళు 18 ఏళ్ల క్రితమే జిమ్ జాయిన్ అవటం వల్ల, హెల్త్ కాన్షియస్ అవటం వల్ల, ఒక యాక్టర్ని అవుదామనో, ఒక మోడల్ని అవుదామనో, ఒక ఫిట్నెస్ దీంట్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళు చేసే సాక్రిఫైస్ అర్థం ఏంటో తెలుసా? లైఫ్ లాంగ్ కొన్ని రుచులకు వాళ్ళ దూరం. వాళ్ళకి అంత డబ్బులు ఎందుకు ఇస్తారు, వాళ్ళకి అంత కీర్తి ఎందుకు వస్తుందంటే అదే కారణం. నేను అవన్నీ చేసే ఆలోచన 1% లేకే, 100% లేకే 1% లీడ్ రోల్స్ అంటే హీరో అంటాం కదా మనం, అలాంటి చేద్దాం అన్న ఆలోచన నాకు ఎప్పుడు రాదు. అబ్బా ఆ నొప్పి అంతా ఎవడు పడతాడు, ఆ బాధ అంతా ఎవడు అనుకుంటా. నాకు వీళ్ళందరినీ చూస్తే సోషలైజింగ్లో చేసే డ్రింక్ వాటి గురించి తప్పితే
అక్కడ గ్లాస్ నీళ్ళు పెడతాడన్న విషయం ఎందుకు చెప్పాలి? కరెక్ట్. నితిన్ నేను కూర్చొని మందు కొడతాను చెప్పొచ్చుగా. అది గ్లోరిఫై చేయాలనుకుంటే. సార్ ఒకటి చెప్తా. అర్థం చేసుకునే వాళ్ళు మనం ఎలా మాట్లాడినా అర్థం చేసుకుంటారు సార్. దేవుడి దయ వల్ల ఇప్పటిదాకా అలాంటి ఆడియన్సే ఉన్నారు నాకు. సార్. ఏమైనా క్వశ్చన్లు అడిగే యాంకర్ల వల్ల వచ్చే ఇరిటేషన్ నుంచి కామెంట్స్ ఏదో తేడాగా చూస్తున్నానే తప్ప టంగ్ స్లిప్ అవుతాను సార్. నేను కూడా ఎప్పుడైనా అవ్వచ్చు. ఇప్పటిదాకా అవ్వలేదు అంటే ఇంక అవ్వనని కాదు. ఎప్పుడైనా ఏదో అవ్వచ్చు. క్షమాపణ చెప్పుకున్నా కూడా పరిస్థితులు బాగాలేవు సార్. నువ్వు అనేసావు ఎందుకు అన్న దగ్గర ఉన్నారు. అంటే ఎప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒకటి అనాలన్న ధోరణి పీపుల్లో ఉంది. నన్ను ఏదో అన్నారని నేను వాళ్ళని నాకేం అవ్వకపోయినా మాట్లాడుతున్నా అంటే ఒక రకంగా రిస్క్ తీసుకుంటాను నేను. అనే వాళ్ళకి ఎక్కడ కోపం వచ్చి ఏంటి వీడికి అనలేదని పెద్ద వేద్దాం రండిరా అనుకుంటే ఒకటి కూరుంటే నేనే తెచ్చుకున్నట్టు. కానీ నా ప్రయత్నం ఏంటంటే సైలెంట్గా ఉండిపోకూడదు సార్. వీ హ్యావ్ టు రైజ్ వాయిస్. వాళ్ళు ఇచ్చే కమెంట్స్ చాలా వాల్యుబుల్. బూతులు మాట్లాడకుండా సక్రమంగా ఒక మంచి ఉద్దేశాన్ని చెప్పండి. కనీసం ఒకటి హెల్ప్ అవుద్ది 1000 మందికి కాకపోయినా. చాలు కదా అది. మీటర్ తప్పారా మంచికి బదులు చెడు కొన్ని కోట్ల మంది జరుగుతుంది సార్. అవును. అంతే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే యాక్చువల్గా మీతో నేను ఇంకా చాలా ఎక్కువసేపు కూర్చోవాలనుకున్నాను. బట్ కుదరట్లేదు. మీరు మాత్రం నాకు ఖచ్చితంగా మరో ఇంటర్వ్యూ ఇవ్వాలి నాది ఎప్పుడు అయిపోయిన సినిమా ఒకటి ఉందో ఇప్పుడే చెప్పేస్తున్నా. అదేదో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా సార్. అప్పుడు. ఐ నీడ్ ఆల్ ద హెల్ప్ ఆన్ తప్పకుండా సార్, డెఫినెట్గా మీరే. తప్పకుండా మా టిఎన్ఆర్ ఉన్న ప్లేస్ ఇది. సార్. సో ఐ స్టిల్ థింక్ హీస్ సిట్టింగ్ బిసైడ్ మీ. ఇప్పుడు మన ఇద్దరిని చూస్తున్నాడు అనుకుంటాను. సార్. I love him a lot and I thank you especially for bringing his name in this interview. Sir. I love to talk as many things as possible. ఎన్ని సందర్భాల్లో అతని గురించి మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడడానికి ఇష్టపడే వ్యక్తుల్లో టిఎన్ఆర్. రియల్లీ మిస్సింగ్ బాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ప్రేక్షకులు కూడా.